రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం ఉదయం 6:20 మాండలీస్ సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చాక్లెట్ బేకరీ పరిశ్రమలకు కావలసిన ప్రధానమైన ముడిసరుకు కోకో బీన్స్. కోకో కాయల నుంచి ఈ గింజలను వేరు చేసి ఫర్మెంటేషన్ ప్రక్రియ అనంతరం ఎండబెడతారు. కాయ కోతల నుంచి బీన్స్ చేతికొచ్చేంత వరకు 2 వారాల సమయం పడుతుంది. అయితే ఈ బీన్స్కు మంచి ధర అంది రావాలంటే మంచి నాణ్యత కలిగి ఉండాలి. అందుకోసం కాయ కోతల సమయం నుంచి అడుగడుగునా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కోకో తోటల్లో కోతనంతర జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు మాండలీస్ సంస్థ ఉత్తరాంధ్ర అసిస్టెంట్ మేనేజర్ జె విజయ్ కుమార్. చాక్లెట్ పరిశ్రమకి ప్రధాన ముడిసరుకైన కోకోని ఆంధ్రప్రదేశ్లో కొబ్బరి తోటలో, ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా విజయవంతంగా సాగు చేయడం అందరికీ తెలిసిందే. ఇది సుమారుగా 30,000 హెక్టార్లలో ఈ కోకో తోటని అంతర పంటల్లో పండించడం జరుగుతుంది. సుమారుగా 10,000 టన్నుల వరకు దిగుబడి అనేది మనం ఆంధ్రప్రదేశ్లో రావడం అనేది తెలిసిందే. ఈ కోకో తోటల్లో కాయకోత ఆ తర్వాత అనంతరం చేపట్టే చర్యల మీదే ఈ కోకో గింజల యొక్క దిగుబడి, నాణ్యత ఇవన్నీ ఆధారపడి ఉంటాయి అనేది మనం ముఖ్యంగా గమనించాలి. కోకో తోటలో పూత అనేది ప్రధాన కాండం మీద ఏర్పడే ఫ్లవర్ కుషన్స్ మీద అనేది రావడం గమనిస్తుంటాము. ఒక్కొక్క ఫ్లవర్ కుషన్ నుంచి సుమారుగా 20 నుంచి 50 పూలు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ 50 పూలలో 1 నుంచి 5% పూలు మాత్రమే కాయ దశగా మారడం అనేది మనం గమనిస్తుంటాము. పూత నుంచి కాయ ఏర్పడడానికి 120 నుంచి 150 రోజుల వరకు మనకి సమయం పడుతుంది. కాయ పక్వానికి వచ్చింది లేదనేది మనం గమనించడానికి చూసినట్టయితే ఈ కాయ ఎత్తులు దిగులుగా ఉన్న ప్రాంతంలో పసుపచ్చ రంగులో చారలు రావడం గమనిస్తుంటాము. ఈ పసుపచ్చ చారలు రాగానే కాయ పక్వానికి వచ్చిందని మనం గుర్తించి ఈ కాయని కోసుకోవాలి. ఈ కాయ కోసే సమయంలో పదునైన కత్తితో కానీ కట్టర్తో కానీ మాత్రమే కొంత తొడిమ భాగం మొదలుకుండే విధంగా మనం కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్టయితే ఆ ఫ్లవర్ కుషన్ అనేది దెబ్బతినకుండా, భవిష్యత్తులో వచ్చే పూత అనేది దెబ్బతినకుండా ఉంటుంది. ప్రధాన కాండం మీద ఉండే ఫ్లవర్ కుషన్ మీదే ప్రతి సంవత్సరం పూత మళ్ళీ రావడం జరుగుతుంది. కాబట్టి మనం విచక్షణ రహితంగా ఈ కాయల్ని పీకడం కానీ బలవంతంగా తెంపడం కానీ జరిగినట్టయితే ఈ ఫ్లవర్ కుషన్ అనేది దెబ్బతిని ఆ ప్రాంతంలో ఉండే పూత శాశ్వతంగా మనకు రాకుండా పోతుంది. కాబట్టి కాయకోత సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని కాయలు కానీ కట్ చేసినట్టయితే పదునైన కత్తితోటి ఈ ఫ్లవర్ కుషన్స్ దెబ్బతినకుండా ఉండడం అనేది జరుగుతుంది. పసుపచ్చ చార వచ్చిన తర్వాత ఈ కాయలు కోసిన తర్వాత ఈ కాయలన్నింటినీ కూడా కోకో తోటల్లో నీడలో 3 నుంచి 4 రోజుల పాటు కుప్పగా ఏర్పాటు చేసుకొని దాని మీద కొబ్బరాకులను వీటిని కప్పుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఈ కోకో కాయలన్నీ కూడా ఒకే పక్వ దశకు అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా రావడం వల్ల కోకో కాయల లోపల ఉన్న అసిడిటీ అనేది తగ్గి ఫర్మెంటేషన్కి కావాల్సిన ఒక అనువైన వాతావరణం అనేది ఏర్పడి ఈ కోకో ఫ్లేవర్ అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది. కుప్పగా పోసుకున్న కాయలు అన్నీ ఒకే పక్వ దశకి వచ్చిన తర్వాత శుభ్రమైన ఒక పరిశుభ్రమైన ప్రాంతంలో పట్టా కప్పుకొని ఈ కాయల్ని చెక్కతోటి బద్దలు కొట్టుకోవాలి. ఈ విధంగా బద్దలు కొట్టిన తర్వాత గుజ్జుతో సహా గింజల్ని సపరేట్ చేసి వేరు చేయాలి. ఈ ప్రక్రియలో కాయ లోపల ఉండే ప్లసెంటా అంటాము, దాన్ని మనం వేరు చేసి పక్కన పడేయాలి. గింజలను గుజ్జుతో పాటు వేరు చేసి మనకున్న మోతాదుని బట్టి ఒక 50 కేజీలు అంతకన్నా తక్కువ ఉన్నట్టయితే వెదురు బుట్టలతోటి ఫర్మెంటేషన్ చేసుకోవాలి. 100 నుంచి 150 కేజీలు ఉన్నట్టయితే ప్లాస్టిక్ ట్రేస్ కానీ చెక్క పెట్టే విధానం కానీ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ మోతాదులో కానీ ఈ కోకో గింజలు మనకి ఎక్కువ ఉన్నట్టయితే చెక్క బెల్ల విధానం అనేది శ్రేష్టమైన విధానము. ఈ కోకో కాయల నుంచి గింజలు వేరు చేసిన తర్వాత ఫర్మెంటేషన్ ప్రక్రియలో భాగంగా వెదురు బుట్టలో కానీ ఫర్మెంటేషన్ ప్రక్రియ చేపట్టాలన్నట్టయితే ఈ వెదురు బుట్టని 3 రాళ్ళు ఏర్పరచుకొని దాని మీద ఈ బుట్టని ఏర్పరచుకొని ఈ వెదురు బుట్ట లోపల అరిటాకుల్ని అన్ని వైపులా కవర్ అయ్యే విధంగా పెట్టుకొని దాంట్లో ఈ కోకో గింజల్ని పోసుకొని అరిటాకులతో కప్పేసి దాని మీద ఒక గోనె సంచి పెట్టి ఒక బరువు పెట్టాలి. అదేవిధంగా చెక్కబల్ల విధానంలో కానీ ఈ కోకో గింజలు కానీ చేసినట్టయితే కోకో కాయల్ని నుండి కోకో గింజలు వేరు చేసిన తర్వాత ఈ గింజలన్నింటినీ కూడా చెక్కబల్ల మీద ఒక కుప్పలాగా పోసుకోవాలి. 1 అడుగు నుంచి 1.5 అడుగు ఎత్తు ఉండే విధంగా ఈ కుప్ప వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ కుప్ప మీద కన్నాలు పెట్టిన ప్లాస్టిక్ సంచిని దాని మీద కప్పాలి. దాని మీద గోనె సంచులు కప్పుకున్నట్టయితే ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియ జరిగే సమయంలో ఏర్పడిన వేడి అనేది బయటికి వెళ్లకుండా 48 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి వెళ్తుంది. ఈ విధంగా ఏర్పాటు చేసిన దీన్ని
మూడో రోజున 5వ రోజున ఒకసారి గింజలు కలిగి తిప్పాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏ 2 గింజలు కూడా అంటుకోకుండా ఉండలు కాడలు లేకుండా ఉండడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈ ఫర్మెంటేషన్ జరిగే సమయంలో ఏర్పడిన వేడి అనేది అన్ని గింజలకి సమానంగా జరిగి అన్ని గింజలు కూడా సమానమైన ఫర్మెంటేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత ఉన్న సమయంలో ఈ ఫర్మెంటేషన్ చేయడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ పూర్తి స్థాయిలో ఫర్మెంటేషన్ చేయడానికి అవకాశం ఉండి నాణ్యమైన గింజలు రావడానికి అవకాశం ఉంటుంది. 5 రోజుల పాటు ఈ విధంగా ఫర్మెంటేషన్కి లోనైన గింజలని ఏదైనా ఒక పదునైన బ్లేడ్తో కానీ సూదితో కానీ కట్ చేసి చూసినట్టయితే డార్క్ బ్రౌన్ కలర్లో ఒక వలయం అనేది మనం గమనించవచ్చు. అదేవిధంగా ఈ కాఫీ డికాషన్ రంగులో ఉండే ద్రవం రావడం అని మనం గమనించవచ్చు. ఈ విధంగా వచ్చినట్లయితే ఫర్మెంటేషన్ ప్రక్రియ పూర్తయింది అనేది మనం నిర్ధారించుకోవచ్చు. ఇటువంటి గింజల్ని మనము బాగా శుభ్రమైన డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ మీద వేసుకొని డ్రైయింగ్ చేయాలి. కోకో గింజల్లో డ్రైయింగ్ విషయానికి వచ్చినట్టయితే ఎండ వేడిని బట్టి వాతావరణాన్ని బట్టి 5 నుంచి 6 రోజుల పాటు డ్రైయింగ్ అనేది చేయాలి. గింజల్ని డ్రైయింగ్ ప్లాట్ఫామ్ మీద వేసిన తర్వాత ప్రతి పూట కూడా ఈ గింజల్ని కదపడం వల్ల గింజలన్నీ కూడా సమానంగా పూర్తిగా వేడికి లోనయ్యి పూర్తిగా డ్రై అవ్వడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఈ కదపడం వల్ల ఏ 2 గింజలు కూడా అంటుకోకుండాను ఉండలుగాను లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాణ్యమైన కోకో గింజలు మనకు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియకి ఒక 5 నుంచి 6 రోజులు, డ్రైయింగ్ చేయడానికి ఒక 5 నుంచి 6 రోజులు, సుమారుగా మనకి 2 వారాల పాటు సమయం పడుతుంది. ఈ పూర్తి సమయంలో కూడా మనం చిన్నపాటి జాగ్రత్తలు కానీ తీసుకున్నట్టయితే కోకో గింజలకి నాణ్యత అనేది తగ్గకుండా ఆశించే విధంగా రావడానికి అవకాశం ఉంటుంది. చిన్న జాగ్రత్తలు అంటే కోకో కాయల్ని పగలగొట్టి వేరు చేసే సమయంలో ఏదైనా తెగులు సోకిన కాయలు కానీ గమనించినట్టయితే ఈ తెగులు అనేది ఎంతవరకు గింజకు సోకింది, కాయలో సోకింది అనేది మనం నిర్ధారించుకొని తెగులు కాయ బయట వరకే ఉన్నట్టయితే గింజలకి ఎటువంటి తెగులు సోకకుండా ఉన్నట్టయితే అటువంటివి తీసుకోవచ్చు. అదే కాయ లోపల కూడా గింజలకు కూడా తెగులు సోకినట్టయితే అటువంటి కాయల్ని పక్కన పడేయడం ఎంతైనా ఉత్తమం. వీటితో పాటుగా మనం కోకో గింజలు కాయలో ఉండగానే మొలకెత్తే ఒక లక్షణం ఉంటుంది. దీన్ని వివిప్యారీ అంటుంటాము. ఆలస్యంగా కాయలు కోయడం కానీ, అంటే ఏదైనా కారణాల వల్ల కాయ కోత అనేది ఆలస్యం అయ్యి ఎక్కువ రోజులు చెట్టు మీద కాయలు ఉండిపోయినట్టయితే ఎక్కువ ఓవర్ రైప్ అయిపోయి ఈ కాయలు లోపల జర్మినేట్ అవ్వడం అనేది మనం గమనిస్తుంటాము. ఈ విధంగా మొలకెత్తిన గింజలను కూడా మనము ఈ ప్రాసెస్లోకి అంటే ఫర్మెంటేషన్లోకి డ్రైయింగ్లోకి తీసుకోకుండా చేయడం ఎంతైనా ఉత్తమం. ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియలో భాగంగా సిఫార్సు చేయబడిన విధానాలలో భాగంగా వెదురు బుట్టల్లో కానీ చెక్కబల్ల విధానంలో కానీ ప్లాస్టిక్ క్రేట్స్లో కానీ ఫర్మెంటేషన్ చేయడం ఉత్తమమైనది. కొన్ని సందర్భాల్లో ఈ ప్లాస్టిక్ సంచుల్లో కూడా ఫర్మెంటేషన్ చేయడం అనేది రైతుల దగ్గర మనం గమనించడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియ అనేది పూర్తిగా జరగక నాణ్యమైన కోకో గింజలు రావడానికి మనకు అవకాశం ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్లాస్టిక్ సంచుల్లో ఫర్మెంటేషన్ అనేది చేయకుండా ఉండడం ఎంతైనా ఉత్తమం. కాయకోత అనంతర చర్యలలో భాగంగా తీసుకోవాలని చిన్న జాగ్రత్తలు కానీ చేపట్టినట్టయితే నాణ్యమైన గింజలు పొందడానికి అవకాశం ఉంటుంది. కోకో గింజలను నాణ్యత కలిగి ఉండేలా ఉత్పత్తి చేస్తున్నారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లింగపాలెం గ్రామ రైతు పెండ్యాల వెంకట్రావు. తాను తీసుకునే జాగ్రత్తల గురించి ఆయన తెలియజేస్తూ 2010 నుంచి కోకో సాగు చేస్తున్నాను. ఆ కోకో సాగు చేయడంలో కాయలు కొట్టడంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటానండి. తీసుకుని ఆ కాయలు కొట్టడం, ఆ కొట్టిన గంట గుజ్జు తీయటం, ఆ శుభ్రంగా తీసి ఆ బెడ్ల మీద పోయటం, పోసిన కానించి డ్రైర్ షెడ్ కట్టుకున్నామండి. ఈ వర్షాలు ఇబ్బంది పడుతున్నాము. ఇబ్బంది వల్ల డ్రైర్ షెడ్ కట్టుకున్నాక డ్రైర్ షెడ్లో పోసి కొంచెం క్వాలిటీగా తయారు చేస్తున్నామండి. దుమ్ము దుమారం లేకోకుండా నీట్గా చేస్తున్నాం. ఎండ తీవ్రతను బట్టి మనకి ఎండ బాగుంటే 4 రోజులు లేకపోతే 5 రోజులు, ఇంకా సరిగా మబ్బులుగా ఉంటే 6 రోజులు పడుతుంది. శుభ్రం చేసి ఆ గోనె సంచులో బట్టి నిల్వ పెడుతున్నాం. అప్పుడు మార్కెట్కి కంపెనీ వారు క్యాబ్రీ వారు వచ్చి వేసుకెళ్తున్నారు. వచ్చే బుధవారం ప్రసారమయ్యే కార్యక్రమంలో కోకో గింజల నాణ్యత ప్రమాణాల గురించి తెలుసుకుందాం. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 984 978 7542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.